చైతన్యానికి మారుపేరు చాకలి ఐలమ్మ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అణిచివేతపై తిరుగుబాటు చేసిన వీరవనిత అన్నారు. ఇక ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు, అధికారులు నివాళులర్పించారు. ఆమె ధైర్య సాహసాలను కొనియాడారు. సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అణిచివేత, దమనకాండలపై ధిక్కార పతాకాన్ని ఎగరవేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగ్ సైరన్ మోగించిన పోరాట యోధురాలు ఐలమ్మ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. భూస్వామ్యులకు వ్యతిరేకంగా తొలి భూపోరాటానికి చాకలి ఐలమ్మ నాంది పలికారన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా షాద్నగర్లో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే. భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసిన ధీరవనిత ఐలమ్మ అన్నారు. వెట్టి చాకరీ నుంచి పేదలకు విముక్తి కల్పించేందుకు పోరాడారన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. చాకలి ఐలమ్మ వీర పోరాటం అణగారిన వర్గాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు పెద్దపల్లి జిల్లా రజక సంక్షేమ సంఘం నేతలు. గోదావరికని కోర్టు చౌరస్తాలో రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రజక సంఘం నాయకులు. విసునూరు దొరలకు వ్యతిరేకంగా రైతులతో కలిసి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారన్నారు. ఐలమ్మ పోరాట చరిత్రను భావితరాలకు అందించేందుకు రజక నాయకులు కృషి చేయాలన్నారు సంఘం నేతలు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. భవిష్యత్తు తరాలకు ఐలమ్మ చరిత్రను తెలియజేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ బెంషోలం. వారిని ముందు వరుసలో నిల్చోబెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి యొక్క ఇన్స్పిరేషన్, వారు చేసిన భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం, మళ్ళీ స్లేవరీని కూడా అన్నింటినీ కూడా అధిగమించి ఒక మహిళ రెవల్యూషనరీ లీడర్ అయ్యి ముందుకు తీసుకెళ్లారు. సో డెఫినెట్ గా వారిని స్ఫూర్తిగా తీసుకుంటేనే జనగామ జిల్లా కూడా రెవల్యూషన్ గా ఫామ్ అయింది. భూమి కోసం, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం చేసిందన్నారు బీసీ సంఘం నేతలు. హనుమకొండలో జరిగిన బీసీ మహిళా చైతన్య సదస్సులో ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ టి విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ జి భాస్కర్, పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ మహిళా కార్ పైలట్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం పోస్టర్ రిలీజ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సగం సీట్లు బీసీలకు వచ్చేలా పోరాడాలన్నారు నేతలు. ఈనాటి యువతరం ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు నేతలు.